వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. అభిషేక్ శర్మ ఇప్పుడు ఈ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ఈ ఓపెనర్ బ్యాట్స్మెన్ని మ్యాచ్ ఆడిన ప్రతిసారి మనం ఒక రకంగా గుర్తు చేసుకుంటున్నాం. ఏ రకంగా అంటే తన సూపర్ పర్ఫార్మెన్స్తో తను అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఐపీఎల్లో చూసుకోండి యంగ్ ప్లేయర్స్లు అందరిలో అభిషేక్ శర్మ యొక్క రన్ రేట్ కానీ, అభిషేక్ యొక్క షాట్స్ కానీ, అభిషేక్ యొక్క ఆట తీరును కానీ చూస్తే తెలుస్తుంది తను ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అనేసి. కానీ వరల్డ్ కప్కి వెళ్ళే స్క్వాడ్లో మన అభిషేక్ శర్మ లేకపోవడం అనేది సీనియర్స్ అందరూ కాస్తంత అభిషేక్ శర్మ గురించి మాట్లాడమని చెప్పి ఈ అబ్బాయిని ఎందుకు వరల్డ్ కప్ టీంలో చేర్చుకోలేదనేది మీరు చూడండి. ఇప్పుడు ఎవరెవరైతే వరల్డ్ కప్లో ఉన్నారో వాళ్ళందరి పర్ఫార్మెన్స్ కంటే ఈసారి అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నదని చెప్పేసి సీనియర్స్ అందరూ అంటున్నారు. మరి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది, లేకపోతే క్యాప్టెన్ ఎలా చేస్తున్నారు, అసలు క్యాప్టెన్కు T20 వరల్డ్ కప్ గెలవాలంటే ఎలాంటి టీం కావాలనేది చూసుకోగలిగితే అభిషేక్ శర్మని కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుందేమని మనం భావించవచ్చు. ఇంకా ఛాన్స్ ఉంది, ఎందుకనంటే వరల్డ్ కప్కి వెళ్ళే టీంను ఫైనలైజ్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉందని బీసీసీఐ పెద్దలు చెప్తున్నారు. మరి వాళ్ళు అన్నప్పుడు అభిషేక్ శర్మని కూడా ఒక ఆర్డర్లో తీసుకుని తను ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడో, ఇప్పుడు వరల్డ్ కప్కి తను ఎలా పనికొస్తాడనేది ఒక అంచనా వేయగలిగితే అభిషేక్ శర్మకు ఇప్పుడున్న మ్యాచ్లలో ఇప్పుడున్న వరల్డ్ కప్ టీంలో కానీ స్థానం ఇవ్వగలిగితే ఒక మంచి బ్యాట్స్మెన్కి కూడా మనం ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడున్న బ్యాట్స్మెన్స్ అందరూ మీరు జస్వాల్ని తీసుకున్నా కానీ, శుభం గిల్ని తీసుకున్నా కానీ, విరాట్ కోహ్లీని తీసుకున్నా కానీ, లేకపోతే ఏ మంచి ప్లేయర్ని తీసుకున్నా, ఇప్పుడు మంచి ప్లేయర్ అంటే ఎప్పుడు ఆడితే మంచి ప్లేయర్ కాదు కదా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్లేయర్స్ ఎలా ఉండాలి, మన టీం విన్ అయ్యడానికి ఎలాంటి ప్లేయర్స్ మనకు చక్కగా ఆడుతున్నారు వాళ్ళని తీసుకోగలగాలి. కానీ ఎప్పుడో మంచిగా ఆడాడు కదా ఇప్పుడు చేసుకుందామని అనుకుంటే మనకు ఇండియన్ టీంకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పటికే టీం గురించి చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. ఎందుకనంటే టీము సెలక్షన్ కమిటీ యొక్క టీం బాగాలేదని చెప్పేసి ఆ సెలక్షన్ అంత ఇండియన్ టీం ఇప్పుడు T20 ఆడే లెవెల్లో కనిపించట్లేదని చాలామంది అంటున్నారు. మరి బీసీసీఐ యొక్క సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది, అభిషేక్ శర్మకు ఈ అవకాశాన్ని ఇవ్వగలుగుతుందా లేదా అని చెప్పొచ్చు. మీరు చూడండి అభిషేక్ శర్మను ప్రతి మ్యాచ్లో తను పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 17 బాల్స్లో 6 బాల్లో 22 బాల్స్లో 28 బాల్స్ ఇలా తను తన హాఫ్ సెంచరీ చేస్తున్నాడు అని అంటే ఈ బాల్లలోనే మీరు చూడండి 16, 17, 18 లేకపోతే 20, 28 ఈ బాల్లలోనే కొడుతున్నారు. అంటే తన రన్ రేట్ను కూడా దృష్టిలో పెట్టుకోగలిగితే బాగుంటుందని మనం ఆలోచించవచ్చు. ఎందుకనంటే లాస్ట్ టైం ఎవరైతే జస్వాల్ ఉన్నాడో లాస్ట్ వరల్డ్ కప్లో తను ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి ఇప్పుడు ఇండియా టీంలో ఉండగలిగాడు. తనేమో అప్పుడు ఇండియాలో ఐపీఎల్లో చూపించాడు. ఇప్పుడు ఈ ఐపీఎల్లో మనం చూడగలిగితే తను కొన్ని మ్యాచ్లోనే కన్సిస్టెంట్గా రాణించాడు. మిగతా మ్యాచ్లలో మనం చూస్తున్నాం తను ఆట తీరు ఎలా ఉందనేది. కానీ ఈసారి మనం అభిషేక్ శర్మ కానీ చూసుకున్నట్లయితే ప్రతి మ్యాచ్లో తను పర్ఫార్మెన్స్ సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తన నుంచి వెళ్ళి ఆ బ్యాటింగ్ రన్స్ని క్యాప్టెన్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ దాన్ని ఆశించవచ్చు. అంత అంత పర్ఫెక్ట్గా తను ఉన్నాడు. మరి బీసీసీఐ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించి అభిషేక్ శర్మకు చాయిస్ ఇస్తారా లేదా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడానికి దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.